ఇంటికి చుట్టాలు వచ్చి మా అమ్మ నూనె మర్చిపోయింది. ఘోరం అంటే ఘోరం ఎండలు పడుతున్నాయి. ఎక్కడైనా షాప్ ఉంటే అయిపోయింది బాబు. షాప్ ఉంది కొంచెం షాప్ ఉంది. గిన్నె పెద్ద షాపు నూనె అవుతలేదా? బాగా దూరం నుంచి వచ్చిన ఎండలు బాగుంది. ఏమైంది ఏమైంది ఏమైంది? ఆ గిన్నె పెద్ద షాపు ఉంది, నూనె లేదంటున్నావు నువ్వు ఈ షాప్ లో. ఆయనకి తెలుగు రాదు, నీకు హిందీ రాదు, అందుకే ఆగు నేను చెప్తాను. నీకేం కావాలి? నూనె तेल दे दो तेल और फिर नूने नूने बोलो पागल है उनको हिंदी नहीं आता तेल का दो हेलो फोन पे ఉందా हां गूगल पे పైసలు అనగానే నూనె వాడుతున్నా కానీ మనకు నూనె లేనప్పుడు నూనె వాడతలేదంట చూడు. सेटू काम ही है वा काम नहीं नहीं निकाल काम ही है सब क्या करेंगे जिसे पहले शादी में काम रहेगा काम ही है नहीं नहीं उनका ही छोड़ो नहीं नहीं उनका ही छोड़ो नहीं नहीं काम उनका ही छोड़ो जंगल में उनका पता मिलता काम उनका ही छोड़ो नहीं नहीं जंगल पे जा मिलेगा साथ लाके तुम क्या करेंगे मर जाएगी अपन जेडे मतलब दा आओ लिख ये बांधी चले नहीं या ओ ये आती अच्छा बड़ा पागल है अच्छा बड़ा ओने बते तो के ओने नहीं तेरा नडू नहीं नहीं गिया पामंटर అవసనే నీ మన సత్తాకే సత్తా గిట్లా అంటున్నా మాట్లాడు పాగల్గా గట్లగా హిందీలా గియ అంటారు అందుకోసమే ఆయనకు అర్థం కాక అట్లా అన్నాడు. రాగలుగుతారు. ఏంటిది టెలిగ్రామ్ ఎక్కడి నుంచి వెళ్ళి ఢిల్లీ ఢిల్లీయా అక్కడ మా కాకు ఉన్నాడు ఏమైనా అయిందో ఏమో బాగా చదివచ్చు నాకేమో చదువు రాదు కోడలి బాగా చదివచ్చు ఒకసారి కోడలిని వెళ్తాం కోడలా ఈ టెలిగ్రామ్ వచ్చింది చదువు కాకాయాజు మరగాయ తాతయ్య అనిపోయిండు మొన్న మంచిగానే ఉన్నాడు మొన్నటికి కాకో మా తాత అనిపిస్తున్నాడు కాక ఎట్లా వచ్చింది టెలిగ్రామ్ వచ్చింది మా కోడల దగ్గర తాత ఊరికి వెళ్ళి చెప్పింది ఓ మా కోడ చెప్పింది బిస కోడలు ఇంకా వేసింది మొత్తం అవుతుందా
మా కొడుక్కి ఇచ్చిరా, నువ్వు లాయర్ అని మా కొడుక్కి తిని నీకు చదువుతే చదవత్తలేదు, నాకన్నా చదువు రాయే అంటే నాకు రావద్దా అంటే లాయర్ అవుతావా? గంద కింద రాంది. నాకంటే ముసలైనా నాకైతే ఏం చదవరాదు. ఇంకా నేను పెడుతున్నా కానీ నన్ను ఎడుతున్నావు. మరి చదివితే ఉత్తాయి చంపేసినావు. నేను అప్పుడు చంపేసినా. మరి ఇప్పుడు ఊరుకోతే మరి నువ్వు చచ్చిపోయినది అంటే నాకు తెలుసా? గంధ మధ్య ఉండే చదువురారా? నీ కొడుకు ఏమైతుంది మరి? నా కొడుకు అంటే పనికాయ. నీ కొడుకు బలే పోతుండు, తీయు. నువ్వే తింటనే ఉండవాడిది. అక్షర దోషాలు లేకుండా అందరూ చదవాలి, లేదంటే ఇలాగే అనర్థాలు జరుగుతాయి. హిందీ నేర్చుకోవాలి, ఎక్కడికి వెళ్ళినా కానీ సేఫ్గా రాగలుగుతారు. ప్రైవేట్ మీరే స్కూల్ గవర్నమెంట్ స్కూల్ ప్రైవేటా? మీరే స్కూల్ ప్రైవేట్ ప్రైవేటా? మా స్కూల్ కంటే చీప్గా అనిపిస్తుందా? మీ స్కూల్లో గ్రౌండ్ ఉందా? లేదు. మీ స్కూల్లో ఆడించే పిక్చర్ ఉన్నాడా? గవర్నమెంట్ సార్ ఎట్లుంటుంది? దిమాగ్ ఉందా? నీకే లేదు కావచ్చు కానీ మా స్కూల్లో మస్తు పెద్ద గ్రౌండ్ ఉంది, పిక్చర్ సిద్ధం ఉన్నాడు. మేము మంచిగా ఆడుకుంటాం. అన్న ఆడుకుంటాం. మీ స్కూల్లో మా స్కూల్కి రా, సూపర్ ఉంది. మీ స్కూల్ అంత సూపర్ ఉందా? మా స్కూల్ ఇంకా మస్తు సూపర్ ఉంది. మీ స్కూల్లో గ్రౌండ్ ఉందా? లేదు. మీ స్కూల్లో సార్ ఆడితే సార్ ఉన్నాడా? లేడు. మా స్కూల్లో సార్ ఎట్లుంటే నీకు దిమాగ్ ఉందా లేదా? నీకు లేదు కావచ్చు, మాకు మస్తు ఉంది. మా స్కూల్లో పెద్ద గ్రౌండ్ ఉంది, సిద్ధం ఉన్నాడు ఆడించడానికి. స్కూల్లో జిల్లా స్థాయికి పోయి గెలిచిర్రు, రాష్ట్ర స్థాయికి పోయి గెలిచిర్రు. అవునా? అవును. స్కూల్లో ఆటలు సిద్ధం ఆడుకుంటాం. సార్లు టిఫిన్లు అవన్నీ సార్లు సిద్ధం తెస్తారు, టీచర్లు సార్లు. స్కూల్లో గవర్నమెంట్ సిద్ధం ఆటలు ఆడుకోవడానికి అందిస్తుంది, ఆరోగ్యంతో ఉండాలని. అన్నం పెడతారా? పెడతారు. టిఫిన్ తీసుకుంటాం. మా స్కూల్లో పెడతారు. పొద్దుగాల రైస్ చదువుతాం, పైలేమో అన్న ఉడుకు అన్నం ఉంటుంది. సన్న బియ్యంతో పప్పు, చారు, సాంబారు అన్ని రకాల వంటలు సిద్ధం చేస్తారు. మా స్కూల్లో వారానికి 3 సార్లు గుడ్లు పెడతారు. ఇంకా మీ స్కూల్లో డ్రెస్సులు మీరు కుట్టించుకుంటారా లేకపోతే ఇస్తారా? వాళ్ళకి ఇస్తే మేము కుట్టించుకుంటాం. మా స్కూల్లో సంవత్సరానికి 2 డ్రెస్సులు మంచిగా వస్తాయి. అవునా? అవును. మీ స్కూల్ సూపర్ ఉన్నదిగా. మీ స్కూల్లో చదువు మంచి చెప్తారా? మా స్కూల్లో ఇంకా సూపర్ చెప్తారు. ఏం చెప్తారు? సూపర్ సూపర్ చదువు చెప్తారు, ఆటలు ఆడుకుంటారు అన్నీ. ఇంకా వాళ్ళ స్కూల్కి రమ్మంటుండే, నేనేమంటున్నా మా స్కూల్కి రమ్మనని నేనంటున్నా. మా స్కూల్కి రమ్మనని ఊరికే చెప్తున్నా. మా స్కూల్ అంతా చీప్గా ఉందట. మంచిగా చెప్తారు అంటున్నావు కదా, అప్పటి నుంచి వెళ్ళి మరి ఒక పద్యం అని నేను చెప్పు. మరి ఒక్క బోలిగా నిండు చూడరు జాడ వేరు, పురుగులన్నీ వేరు, కుక్కలన్నీ వేరే. ఇలానా మీ స్కూల్లో చెప్పేది? పద్యం మంచిగా వచ్చిందా? ఎంతమంది చెప్తున్నా పద్యం రాగంతుంది. రాగం వచ్చిందా నీకు అందులో? ఇప్పుడు మా ఈ స్కూల్లో చెప్తాను ఒక పద్యం. చెల్లినవాళ్ళు ఎవరు రాలేవు. నువ్వే మంచిగా వాడగా మళ్ళీ మమ్మల్ని అంటున్నావా? ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ నువ్వు. ఇప్పుడు నేను చెప్తాను గవర్నమెంట్ స్కూల్. ఉప్పు కప్పు రంగు నప్ప గోలికలంగు చూడ చూడ రుచుల జాడ వేడ విశ్వజాబీ రామ వినరవేమ.
రాకమ్మ దిగాలి నువ్వు పాడేందుకు వేస్ట్ నేను మాట్లాడి వాడాలి నువ్వు తప్పు తప్పులు వాడినావు. సార్ నేను రెడీ మా స్కూల్ గొప్పదే మాదే 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 నీకు హిందీ వచ్చా? మరి ఒక పోయం చెప్పు హిందీలో. మరి హిందీ వచ్చా మీకు? నాకు హిందీ రాదు నేను పోయి చెప్తా నేను చెప్పు చెప్పు అంటున్నాగా. నీ కాలు కాదుగా చెప్పు నువ్వేదో ఫస్ట్ చెప్పు. ఏం చెప్పాలి హిందీ పోయం. హిందీ పోయం చెప్పు. అంటే చెప్తే కదా నిమ్మ ముందలా మాకు మస్తు ఉంది, నీకు తెలియవచ్చు. చెప్పు చెప్పు బాబు చెప్పు. हरा भरा है गाँव हमारा सबको लगता पारा पारा ई का इंग्लिश आते तरह तरह तर नाच दिखाते गया ना మీకు వచ్చింది ఇంకా మీ స్కూల్లో గయా వస్తుంది ఇంకా మీ స్కూల్లో కంటే గొప్ప గొప్ప అని అర్థవ్యా ఇంకా మా స్కూల్లో గొప్ప చూడు. ఇప్పుడు చూడు నేను ఎలా చెప్తాను. హరా భరా హే గావ్ హమారా लगता हमको प्यारा प्यारा नल के पास हम नहाते ई गाँव रिमनी गाते किसान खेतला अल जलाते तरह तरह से अन्न उगाते. ఇప్పుడు ఇంకోటి చెప్తా. एक छोटी सी लड़की देख रही टोकरी टोकरी में क्या है अनार है या आम दिखने में पीले पीले नाम इसका. ఏమై మీ స్కూల్లో తప్ప తప్ప చదువుతుంది. స్కూల్కి రావాలి. మీరే మా స్కూల్లో కావాలి పుష్పరాజ్ మా స్కూల్ అది వచ్చేదే లేదు. పుష్పరాజ్ ఇంగ్లీష్ మీడియం ఉందా మా స్కూల్ ఇంగ్లీష్ మీడియం ఉంది. ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియం కూడా ఉంది. మీ స్కూల్లో టెక్స్ట్ బుక్స్ ఇస్తారన్నారు ఇస్తారా టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ ఇస్తుంది. మీ స్కూల్లో డ్రెస్ ఇస్తారా డ్రెస్సులు ఫ్రీ ఇస్తారు. రాష్ట్రపతి పేరేం చెప్పు మరి. ఉండే అది చెప్పు ఒకసారి మరి. ద్రౌపది ముర్ము గారు. రాష్ట్రపతి భవనం ఎక్కడ ఉంటుంది? బొంబాయి. అదే బొంబాయి కాదురా, ఢిల్లీ. రాష్ట్రపతి గారు ఎక్కడ ఉంటారు? హైదరాబాద్లో ఉంటారా? అది కూడా అరవారికి. అరే హైదరాబాద్ రాష్ట్రపతి భవనం ఎక్కడ ఉంటుంది? రాష్ట్రపతి గారు అక్కడనే ఉంటారు కదా. ఎక్కడ ఉంటారు? నీకు చదువు రాదు, గాబలి చదువుతున్నది. ఇక్కడ మా స్కూల్కే అత్తైపోయి చదువుతా. ఫీజు దండగా మీకు పైసలు. ఏమంటా ఫీజు దండగా దండగా లే ఎట్లా దండగా? టేబుల్ చెప్పురా ఒకటి మరి. ఏ టేబుల్? కూర్చున్న టేబుల్, తినే టేబుల్, పడుకునే టేబుల్, ఏ టేబుల్ చెప్పాలి? రాసుకునే టేబుల్ ఏ టేబుల్ చెప్పాలి? అరే గా టేబుల్స్ కాదురా, మ్యాథ్స్ టేబుల్స్. మ్యాథ్స్ బుక్లు ఉండే టేబుల్ చెప్పాలా? అరే మ్యాథ్స్ టేబుల్స్ రా. టేబుల్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్లో గా టేబుల్ చెప్పాలా? అది టేబుల్స్ టేబుల్స్ ఇంటికాడ ఉండే ఇంటికాడ. అది మ్యాథ్స్ టేబుల్స్ రా. చెక్కతో చేసిన ఇంటికాడ ఉండేదా మ్యాథ్స్ టేబుల్స్ అంటే? అదే ఇంటికాడ ఉండే ప్లాస్టిక్. ఇక తినుడు కవి అయితే గుర్తుంటాయి కానీ చదివి అయితే గుర్తుండదా మీకు? అరే నువ్వు చెప్పేది ఏమన్నావు? టేబుల్స్ చెప్పండు. టేబుల్స్ ఇంటికాడనే ఉన్నాయని చెప్పి టేబుల్ అందేంద్రా, టేబుల్స్ అన్నా. అదేరా టేబుల్స్ ఇంటికాడ లేవా? నేను టేబుల్ 4 ఉన్నాయి. మొన్న అత్తిగా ఇంటికాడ చూడలేనురా. ఏ టేబుల్ చెప్పండి? అదే నీకు నచ్చిన టేబుల్ చెప్పురా ఏదైనా ఒకటి. టేబులా? ఫస్ట్ టేక్ చెట్టు ఉంటుంది కదా, టేక్ చెట్టు కట్ చేసి దానికి చెక్కలు చేసి. అదే గా టేబుల్ కాదురా. ఇప్పుడు మ్యాథ్స్ లో మీరు మ్యాథ్స్ నేర్చుకోండి, టేబుల్స్ చెప్పారా? గా టేబుల్స్ రా. ఫస్ట్ పేపర్ కట్ చేసి ఇట్లా చేసి టేబుల్ చెప్పాలా? 1 1 1 2 3 1 3 4 1 5 6 1 7 8. అరే మా స్కూల్లో అయితే ఫస్ట్ నుంచి నేర్పిస్తారు, లాస్ట్ నుంచి చదువుతా, రివర్స్ కూడా నేర్పిస్తారా. ఇప్పుడు నేను ఫస్ట్ స్ట్రేట్ చెప్పి తర్వాత రివర్స్ చెప్తాను చూడరా. రివర్సే చెప్పు. రివర్సే కావన్నా? ఫస్ట్ స్టేట్ చెప్పు, తర్వాత రివర్స్ చెప్పు. సరే. 10 1 10, 10 2 20, 10 3 30, 10 4 40, 10 5 50 ఇలా నేర్పిస్తారు. రివర్స్ అంటే 10 10 100, 10 9 90, 10 8 80, 10 7 70, 10 8 10 6 60 ఇలా నేర్పిస్తారు. మీ స్కూల్లో అయితే 1 టేబుల్ కూడా రాదు మీకు. నాకు ఇంతకుముందు చెప్తున్నా సోలో డబ్బులు మంచిగా ఇంటివా ఏమిన్నా అటు 3 రివర్స్ అటు 2 మొత్తం. మరి సూపర్ చెప్తున్నారు. ఎట్లా నువ్వు
ఎవరన్నారు సూపర్ చెప్తున్నారు నువ్వే. మా స్కూల్లో సూపర్ చెప్తురు అన్న. ఓహో మా స్కూల్ అన్నట్టు వినవాడే నాకు. మీ స్కూల్లో వేరే మంచిగా చెప్పారు, మా స్కూల్లోకి నువ్వు జాయిన్ అయ్యిందా? మా స్కూల్లో మీ స్కూల్లో మరి సైన్స్ ల్యాబ్ ఉందా? సైన్స్ ల్యాబ్ ఉందా మీ స్కూల్లో? సైన్స్ ల్యాబ్ కొత్త కొత్త పదాలను చెప్తున్నావు. సైన్స్ అంతే, మన ల్యాబ్ ఎక్కడి నుంచి వచ్చింది? అది సైన్స్ ల్యాబ్ అంటే మా స్కూల్లో ఉందిరా, మీ స్కూల్లో లేదు కావచ్చు. మా స్కూల్లో అన్ని మా స్కూల్లో ఉంది, సైన్స్ ఉంది. సైన్స్ కాదురా, సైన్స్ ల్యాబ్ రా. ఆడ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అన్ని ఇట్లా ఎక్స్పెరిమెంట్ నేర్పిస్తారు రా. సైన్స్ డే సైన్స్ జరుపుకుంటారా అనుకుంటున్నా? జరుపుకుంటాం. సైన్స్ డే అంటలేదురా, సైన్స్ ల్యాబ్ అంటుంది. ఓ అదేరా జరుపుకుంటాం రా సైన్స్ డేకి. సైన్స్ డేకి సైన్స్ ల్యాబ్ జరుపుకోర్రా, సైన్స్ డేకి ఇది ఎక్స్పెరిమెంట్ చేసినాయి ఆడ చూపెడతారా. ఓ అదే కదా అన్న ల్యాబ్ అని. అది ల్యాబ్ కాదురా, దాన్ని అది ల్యాబ్ అట్లా అన్నారు. అది సైన్స్ డే, అది వేరేది. సైన్స్ ల్యాబ్ అంటే అందులో కొత్త కొత్త విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఇట్లా టీవీలో కంటున్నాను. మా స్కూల్లో ప్రాక్టికల్గా సైన్స్ అట్లా నేర్పిస్తారు. నువ్వు కూడా మా స్కూల్కి రా, మీరు ఫ్రెండ్స్ ఇట్లా అందరు రారు. వస్తాం. సరే మరి ఫ్రెండ్స్. మీ స్కూల్ సూపర్ ఉన్నాను, నేను కూడా వస్తా. ఫుడ్ మంచిగా ఉన్నాను, డ్రెస్సులు ఉన్నాను, మీ స్కూల్ చదువు కూడా మంచిగా చెప్తున్నా, నేను కూడా వస్తా. మీ స్కూల్ అయితే మంచిగా ఉందా? సూపర్ ఉంది. చెట్లు ఉన్నాయా? ఉన్నాయి. చల్ల గాలి వస్తుందా? మంచి గాలి, మంచి వాతావరణం మంచిగా ఉంటుంది. నువ్వు కాక మీ ఫ్రెండ్స్ నువ్వు తీసుకురా చెప్పి. సరే నేను కూడా వస్తా. సరే మరి మీ ఫ్రెండ్స్ నేను నా ఫ్రెండ్స్ అందరం వస్తాం. సరే మరి ఆడగట్టు మొత్తం